నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ ఆపదలో ఉన్నవారికి 108 వాహన సౌకర్యం వరంగా మారిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో 108 వాహనం ద్వారా ఎన్నో ప్రాణాలు రక్షించబడ్డాయని ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత అంబులెన్స్ 108 సేవల వాహనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం వచ్చే రోగులకు సిబ్బంది ఏ విధమైన సేవలు అందిస్తున్నారనే అంశాలను పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలను అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సీనియర్ నాయకుడు బెల్ల రామ్మోహన్, మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు పోల మల్కారెడ్డి, కారుటూరి సత్యనారాయణ, నాయకులు భాస్కర్ రెడ్డి, బంజ కామప్ప తదితరులు పాల్గొన్నారు. ఈయన పోవడం బాగా జరిగింది. ఎక్కడైనా ఎక్స్ కానీ ఇంకోటి కానీ మీరు బాగలేకుంటే కొంచెం ఫుడ్ తీసుంటే ఫుడ్ మనకి ఏదైతే బలం వస్తుందో అది కూడా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పండుకోవడానికి ఇక్కడైనా నెట్స్ ఉన్నాయి, అన్నిటికీ విండోస్కు దాని ఉన్నాయి ప్రాబ్లం లేదు. బాత్రూమ్ మంచిగా ఉందా? వెరీ గుడ్. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి మీకు? ఒకటే, మీ అందరికీ మనమందరూ తక్కువ ఉంటుంది. మనం 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాం, అంతేనా? మళ్ళీ బ్రదర్స్ ఇద్దరు ఉన్నాం, ఇద్దరు అంతేనా? ఎంత వస్తుంది? 2 ఎకరాలు ఎకరం వస్తుంది. దాంతో మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి కదా, చేసుకోవాలా? లేక అల్లలకు సన్యాసులు ఎక్కువ. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసి విద్యార్థుల ఆరోగ్య విషయాలను గాలికి వదిలేసిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు.
రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి మండలాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన 108 అంబులెన్స్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సుద్దపల్లి TGSRWS కామన్ డైట్ మెనూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. 6 లక్షల మంది విద్యార్థులకు బ్యాలెన్స్డ్ డైట్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. మెస్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ, మైనారిటీ వసతి గృహాలలో విద్యార్థులకు 3వ తరగతి నుండి 12వ తరగతి వరకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంపై చిన్నచూపు చూశారని ఆరోపించారు. పేద, మైనారిటీ, SC, ST, BC విద్యార్థులకు పౌష్టికాహారం అంది ఆరోగ్యపరంగా సౌష్టంగా తయారు కావడానికి న్యూట్రిషన్, మిల్లెట్లు, పాలు, ఇతర బలవర్ధక పోషకాలు అందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వివరించారు. త్వరలోనే డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో 25 ఎకరాలలో అధునాతన ఇంటిగ్రేటెడ్ టెక్నికల్ రెసిడెన్షియల్ హైస్కూల్ నిర్మాణం కానుందని ఆయన వెల్లడించారు. ఇందులో ప్రాంతాల విభేదం లేకుండా సుమారు 3000 మంది విద్యార్థులకు అధునాతన సౌకర్యాలతో ఉన్నతమైన విద్య అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నళిని, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మునుపెల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి వసతి గృహాలలో మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. వసతి గృహ విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలతో సగం వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ నగర శివార్లోని నాల్కల్ రోడ్లోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అడిషనల్ కలెక్టర్ అంకితతో కలిసి సందర్శించారు. హాస్టల్ మొత్తం పరిశీలించారు. నాణ్యమైన వస్తువులు వినియోగించాలని, వంట పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని మెస్ కాంట్రాక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అర్బన్లో వసతి గృహాలను సందర్శించిన సమయంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, చాలీచాలని మెస్ ఛార్జీల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల డైట్ ఛార్జీలు 40% పెంచడం అభినందించదగ్గ విషయమే అయినా ప్రస్తుతం ఉన్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మరో 20% పెంచే పునరాలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం హయాంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మురికి కుప్పలుగా మారాయని, పురుగుల అన్నం తినాల్సిన పరిస్థితి ఉందని, నేటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఆహార కల్తీతో అనేక మంది విద్యార్థులు ఆసుపత్రుల పాల్గొనడం జరిగిందని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ అర్బన్లో ఉన్న వసతి గృహాలలో సరైన మౌలిక వసతులు లేవని, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వసతి గృహ విద్యార్థులకు బుక్స్ లేవని వార్డెన్ విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తన ట్రస్ట్ ద్వారా బుక్స్ అయ్యే మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, హాస్టల్ ఉపాధ్యాయులు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి తినుబండారం ఐటము డబుల్ అయింది, అది మనందరికీ తెలిసిన విషయం. కాస్మెటిక్స్ 200% పెంచారు, అది 7-8% రేట్లు పెరిగినాయి. మీరు ఇచ్చింది ఏమాత్రం సరిపోదు. ఏదైతే పిల్లలకు మెనూ, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, లంచ్, ప్రతిరోజు ఒక ఎగ్ ఉండాలి, తర్వాత స్నాక్స్, డిన్నరు, మీరు ఇచ్చే మెనూలో మీరు ఇచ్చే ఛార్జెస్ వాస్తవంగా సరిపోదు. దాంతోపాటు సన్న బియ్యమే తప్పకుండా మీరు సప్లై చేస్తామని చెప్పి చాలా హాస్టళ్లలో దొడ్డు బియ్యము వస్తూ ఉన్నాయి, పురుగుల బియ్యం కూడా వస్తూ ఉన్నాయి. దాంతో అనేక మంది హాస్టల్ పిల్లలు అనారోగ్యం పాలై చనిపోతూ ఉన్నారు. ఒకవైపు మీరు 8 సంవత్సరాల తర్వాత మెనూ ఛార్జెస్ పెంచినామని ఇంత గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం అవసరమని మేము అడుగుతూ ఉన్నాం. ఇట్లా ఏదైతే మీరు ఇచ్చే ఛార్జెస్లో అధిక శాతము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మరి మీరేదో కొత్తగా లాంచింగ్ చేసినట్లు, ఏదో కొత్తగా ఏదో ప్రోగ్రామ్ వసతులు కల్పించినట్లు ఈ విధంగా చేసుకోవడం అనేది నిజంగా మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం.
చదువులతోనే కుటుంబాలు బాగుపడతాయని విద్యార్థులు చదువులపై ప్రత్యేక ఆసక్తి కనబర్చాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటర్తో చదువులు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఉద్బోధించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్గం మైనారిటీ గురుకుల పాఠశాలలో నూతన కామన్ డైట్ మెన్యూ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అతిథులుగా విచ్చేసి డైట్ ఛార్జెస్ చార్ట్షీట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో ఆహారం మరింత ముఖ్యమని అన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైట్, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచారని తెలిపారు. ఇంటర్ చదివి ఇక చాలు అని కాలేజ్కు వెళ్లడం మానేయకుండా ఉన్నత చదువులు చదవాలని వారు సూచించారు. విద్యార్థుల చదువుల బాధ్యత ప్రభుత్వంపై తమపై ఉంటుందని అన్నారు. అనంతరం వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. यहाँ गरीब बच्चा और बच्चियां पढ़ते हैं, उनका हेल्थ कुछ देखना है, पढ़ने को देखना है. आज आप लोग हेल्थ के वास्ते, सेहत के वास्ते अच्छा खाना खिलाए तो आप लोग अच्छे पढ़ते बोल के समझ के रेवंत रेड्डी साहब, चीफ मिनिस्टर के डाइट के तहत बना दी. इनकी देखभाल करना सरकार की जिम्मेदारी है. उस तरीके से चाहे एमएलए हो, मिनिस्टर हो, एमपी हो, सरपंच हो, जो भी हो, हम भी ये बच्चों को एक इसी बांसवाड़ा के అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ను ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ను ప్రవేశపెట్టగా జిల్లాలోని వివిధ వసతి గృహాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వర్ణి మండలం కోటయ్య క్యాంపులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలలోని స్టోర్ రూమ్ను సందర్శించి కూరగాయలు, సరుకులు, ఆహార పదార్థాలను పరిశీలించారు. సన్నబియ్యం, విజయ డైరీ పాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్లను పరిశీలించారు. లైబ్రరీలో అందుబాటులో ఉంచిన పుస్తకాలను, హెల్త్ కేర్ రూమ్లో సదుపాయాలు, ఔషధాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలో అదనపు సదుపాయాలు అవసరం ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ను ప్రారంభించిందని తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలలు విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలను, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరిచేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకొని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను మర్చిపోకుండా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా గల అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఇక నుండి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఏదైనా ఉద్యోగం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. సో చాలా మంది కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో కూడా ఈవెన్ మనకి ఐటీడీఏ ఉట్నూరు అవ్వచ్చు, ఐటీడీఏ భద్రాచలము, ఏటూరు నాగారము, సో అన్నిట్లో కూడా ఆశ్రమ్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ కూడా చాలా మంచి స్థాయికి వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా బాగా చదువుకోండి. సో ఏమైనా మీకు డౌట్స్ వచ్చినా కూడా, అంటే క్లాస్లో డౌట్స్ వచ్చినా కూడా మీరు మొహమాటంతో నేను డౌట్ అడిగితే పక్కన ఉన్నవాడు నా ఫ్రెండ్ ఏమైనా
నాకు అర్థం కాలేదు అనుకుంటాడు, లేదు అంటే నాకు రాదు అనుకుంటారు అనేది కాకుండా, సో చదువుకున్నప్పుడు కానీ మీకు లెసన్స్ చెప్తున్నప్పుడు కానీ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు టీచర్ని అడగాలి. అడిగితే మీకు ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయి, సో దట్ మీకు ఆ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అదర్వైజ్ మీరు డౌట్ ఉన్నా కూడా మీరు అడగకపోతే మీ డౌట్స్ సందేహాలు అలానే ఉండిపోతే మీకు ఆ సబ్జెక్ట్ అనేది వ్యవసాయ సాగులో మూసా పద్ధతిలో కాకుండా రోజురోజుకు వినూత్న ప్రయోగాల ద్వారా పంటలను పండిస్తే అధిక లాభాలు పొందవచ్చని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే విధంగా పంటలను పండించాలని ఆయన అన్నారు. రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడితే పంటలు దిగుబడులతో పాటు భూములు సారవంతంగా మారుతాయని ఆయన వివరించారు. మాక్లూర్ మండలం కృష్ణానగర్లో ఓ విద్యావంతుడు సుభాష్ పాలేకర్ విధానంతో సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం రోజు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. యువ రైతు సాగు చేస్తున్న పంటల విధానాన్ని చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఎకరంలో ఎన్నో రకాల పండ్లు, పసుపు పంటలను పండించడం అభినందించదగిన విషయమని అన్నారు. ఈ ఫుడ్ ఫారెస్ట్ సాగు విధానంతో ఎకరాకు 5 నుండి 6 లక్షల రూపాయలను రైతులు సంపాదించే అవకాశం ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సాగు విధానంతో వర్షాలు తక్కువ మోతాదులో కురిసినా పంటలను పండించవచ్చని చెప్పారు. ఈ సాగులో రసాయనిక ఎరువులు కాకుండా దేశవాళీ ఆవులకు సంబంధించిన మూత్రం, పేడతో తయారు చేసిన ఆర్గానిక్ ఎరువులను ఉపయోగిస్తే భూములు సారవంతంగా మారుతూ సూక్ష్మజీవుల ద్వారా పంటలు అధిక దిగుబడులు వస్తాయని ఆయన వివరించారు. యువ రైతు చేపట్టిన సాగు విధానం అందరికీ ఆదర్శవంతంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులు ఇలాంటి వ్యవసాయం పట్ల మొగ్గు చూపిస్తే ప్రభుత్వ పరంగా సబ్సిడీలు అందించేందుకు కృషి చేస్తామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంజనీర్ ఆయన కష్టపడి పండిస్తూ ఉన్నాడు. పసుపు ఎన్ని పంటలు వచ్చినాయి? 2 వచ్చినాయి. ఈ 2 పంటలు. నమస్కారం అండి, నా పేరు సాకేత్. మా ఊరు కృష్ణానగర్ గ్రామం, మాక్లూర్ మండలం, నిజామాబాద్. ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నది ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అంటారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఫుడ్ ఫారెస్ట్ మోడల్, ఇంకోటి 5 లేయర్ మోడల్ 2 పండిస్తున్నాం. ప్రధానంగా ఈ మోడల్ని ఎంచుకోవడానికి కారణం రైతు ఆర్థికంగా నిలబడతారు, ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకుండా ఉంటాడు. ఇంకోటి గ్లోబల్ వార్మింగ్కి ఇది ఒక మంచి పరిష్కారం. ఇది 2-3 సంవత్సరాల్లో ఒక థిక్ ఫారెస్ట్ లాగా క్రియేట్ అయిపోద్ది. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ అనేది పెద్ద సమస్య. ఇప్పుడు వానలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. పంట కోసే టైంకి వాన పడవచ్చు, చాలా రిస్క్ పడుతున్నారు. మరి వీటికి అందరూ సమస్య చెప్తున్నారు కానీ దాని పరిష్కారం ఎవరు కనుక్కోవట్లేదు. దీనికి ప్రధాన పరిష్కారం ఇదేనండి. మనకి ఫుడ్ ఫారెస్ట్ అంటే ఉట్టిగా చెట్లు ఏ పడితే పెట్టాం, అన్నీ మనకు ఫలాలు ఇచ్చే చెట్లే పెడతాం. ఈ మోడల్లో ఖచ్చితంగా 100% ప్రతి ఇయర్ ఒక రైతుకి 5 to 6 lakhs పొటెన్షియల్ ఉన్న మోడల్ ఇది. 5 to 6 lakhs ఇన్కమ్ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న మోడల్ ఇది. 5 to 6 lakhs. మెను పెంపుతో విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వస్తుందని సిరికొండ ఎంపీడీఓ మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువుల్లో ప్రతిభ కనబర్చాలని ఆయన సూచించారు. సిరికొండ మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కామన్ డైట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. కాస్మెటిక్ ఛార్జీలను, డైట్ ఛార్జీలను పెంచిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కామన్ డైట్ ప్రారంభించడం హర్షించదగిన విషయమని తెలిపారు. ఇకపై తల్లిదండ్రులు ఇంటి నుండి భోజనం తీసుకురావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే మంచి భోజనాన్ని అందించడానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మోజీరాం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఐఎంఏ స్పోర్ట్స్ ఫెస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వయసును పక్కన పెట్టి వైద్యులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని క్రీడలపై ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్న ఐఎంఏ ప్రతినిధులను ఏసీపీ రాజా వెంకటరెడ్డి అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఫెస్ట్ 2024లో భాగంగా శనివారం నగరంలోని అమ్మ వెంచర్లో గల నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో ఐఎంఏ వైద్యులకు 100 మీటర్స్, 200 మీటర్స్ వాలీబాల్ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, గౌరవ అతిథిగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ తోట కిరణ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ
వయసుతో నిమిత్తం లేకుండా వైద్యులు క్రీడా పోటీల్లో పాల్గొనడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. తమ ఆరోగ్యమే కాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ అధిక సంఖ్యలో వైద్యులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. అనంతరం డాక్టర్ తోట కిరణ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం శారీరక వ్యాయామం తప్పనిసరి అని తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. అనంతరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే జీవన శైలిలో మార్పు చేసుకుని ప్రతిరోజు శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఆడాలని తెలిపారు. క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు షుగర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని వారు పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలను డిసెంబర్ 25 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఫుట్బాల్, చెస్, క్యారమ్, వాలీబాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, సైక్లింగ్, క్రికెట్ తదితర ఆటలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. సంతోషం. ఈ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ 10 days ప్రోగ్రామ్ స్పోర్ట్స్ ఏదైతే ఆధ్వర్యంలో చేస్తున్నారో చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అందరూ చూస్తుంటే చాలా ఉత్సాహం వేస్తుంది. డాక్టర్స్ అందరూ కూడా ఇంత యూనిటీగా ఇక్కడ నిజామాబాద్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న ఐఎంఏ నిజామాబాద్కి, డాక్టర్ విశాల్ గారికి, సజ్జా శ్రీనివాస్ గారికి, తర్వాత విక్రమ్ రెడ్డి గారికి అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు. వాళ్ళకి ఏదైనా ఎక్స్టెండ్ హెల్ప్ అయినా ఈ స్పోర్ట్స్ మీట్ గురించి మేము తప్పకుండా వాళ్ళకి అందిస్తాం. నగరంలో దత్త జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ ఆలయంలో 2 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. నగరంలోని వినాయక్ నగర్, షిర్డీ సాయి కృపానగర్లో గల సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమంలో డిసెంబర్ 15 ఆదివారం దత్త జయంతిని పురస్కరించుకుని 14వ తేదీ సాయంత్రం నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రారంభమయ్యే కార్యక్రమాలు 15వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక శాశ్వత చైర్మన్ దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు స్వామీజీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ప్రదోష కాలంలో ప్రారంభమయ్యే గౌరీ గణపతి పూజతో మూల విగ్రహాలకు అభిషేక కార్యక్రమం, జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం దత్త జయంతి రోజున అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని వెల్లడించారు. అలాగే అదే రోజు మహా అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దత్త జయంతి కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రులు కాగలరని ఆయన భక్తులకు కోరారు. రేపు ఉదయం 6:30 గోపూజ, 7 గంటలకి అభిషేకము, 8:30కి యజ్ఞము, 9:30కి కుంకుమార్చన ప్రారంభము, 10 గంటలకి మహాత్ముల యొక్క ప్రవచనము, 11:30కి తోలారోహణము, 12:30కి సంతాన ఫలము, 1 గంటకి మహాన్న ప్రసాదము కలదు. 15/12/2024 ఆదివారం రోజున, అంటే రేపు ఉదయం 6:30 నుండి రాత్రి 12 గంటల వరకు సద్గురుధామం వినాయక నగర్ నందు దత్త జయంతి ఉత్సవాలు కలదు. ఈ యొక్క కార్యక్రమంలో సమస్త భక్తజనులందరూ కూడా ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలరని సవినయంగా మనవి చేయించున్నాము. ట్రస్ట్ తరఫున ఇదే ఆహ్వానంగా స్వీకరించి రావాల్సిందిగా బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుందని రాష్ట్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేష్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా అన్నారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు సూచించారు. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేష్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అతిథులుగా హాజరయ్యారు. అనంతరం బాలికలు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెంపునకు నోచుకొని డైట్ ఛార్జీలను ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుల్లో వెనుకబడి ఉన్నారని, చదువుల్లో రాణించి జీవితాల్లో స్థిరపడాలని సూచించారు. బోధన్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైందని, త్వరలో వీటి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. చదువే లక్ష్యంగా కృషి చేయాలని, పోటీతత్వంతో ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాయిలు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆడవాళ్ళ కడుపులో చచ్చిన వాళ్ళని. ఇప్పుడు నేను ఒక కోట్ చెప్తాను. గాంధీజీ చెప్పినది ఏమి అంటే, it is easy to stand in the crowd to blame anybody, but it takes courage to stand alone. Next ఒకటి వచ్చేసి, your future depends upon the what presently what you are doing, that will represent your future of life also. Okay, thank you very much for giving me an opportunity to talk with you. Wish you all the best for your bright future. Thank you. కోనసముద్ర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణం, రథోత్సవ కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపించారు. సాయంత్రం రథోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం సుప్రభాత సేవ, స్వామివారి పంచామృత అభిషేకం, అలంకరణ, కర్మణ పుణ్యాహవచనం, గణపతి హోమం, గరుడ కళ్యాణం, నదీ జలాలతో స్వామివారి వసంతోత్సవం, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు సందీప్ శర్మ మాట్లాడుతూ సాయంత్రం రథహోమ బలిహారణం, రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కంది సాయన్న, ఉపాధ్యక్షులు ఎలిశాల భూమయ్య, కోలిపాక ఎల్లయ్య, క్యాషియర్ రాజగంగారం తదితరులు పాల్గొన్నారు. భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న నిందితులను బాన్స్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ముద్రించి వివిధ ప్రాంతాల్లో ఈ నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు నిందితులు చెప్పారని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.
బాన్స్వాడ పట్టణ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులోని 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాల్, కోలవర్ కిరణ్ కుమార్ మరియు రమేష్ గౌడ్లను అదుపులోకి తీసుకుని కారును తనిఖీ చేయగా వారి వద్ద నుండి 30 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుబడింది. వారిని విచారించగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 8 మంది సభ్యులు ఒక మూటాగా ఏర్పడి తెలంగాణకు చెందిన రాజగోపాల్ మరియు కర్ణాటకకు చెందిన హుసేన్ పీరాలను 2 నకిలీ నోట్ల తయారీ మరియు చలామణి కోసం పెట్టుబడి పెట్టారు. రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన కమలేష్, సుఖ్రం మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణ అలియాస్ భరద్వాజ్లు వీరు 3 కలిసి నకిలీ కరెన్సీ తయారు చేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ మరియు మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్లు నకిలీ కరెన్సీని చలామణి చేస్తారు. వీరు హైదరాబాద్లోని గౌలిగూడ మరియు సిటీసీలలో నకిలీ నోట్ల తయారీకి అవసరమైన సామాగ్రిలను కొనుగోలు చేసి బోయిన్పల్లిలోని ఆంటిలయ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ను నెలకు ₹1,00,000 కిరాయికి తీసుకొని అందులో తయారీ పరికరాలను అమర్చి ఇప్పటికే 60 లక్షలు విలువ చేసే 500 నోట్ల నకిలీ కరెన్సీ ప్రింట్ చేశారు. వాటిలో 3 లక్షల నకిలీ కరెన్సీని బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్లను చలామణి నిమిత్తం ఇచ్చారు. వారు వారి చుట్టుపక్కల గ్రామాలలో వాటిని చలామణి చేసేశారు. ఈ విధంగా వారి పథకం విజయవంతమైందని, మిగతావి కూడా అదే విధంగా చలామణి చేయాలని అనుకుని 30 లక్షల నకిలీ కరెన్సీని హైదరాబాద్ నుండి రాజగోపాల్ తీసుకుని వచ్చి కిరణ్ కుమార్ మరియు రమేష్ గౌడ్లకు ఇచ్చి 3 కలిసి కారులో రాజగోపాల్ను బాన్స్వాడ బస్టాండ్ వద్ద దింపేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. చదువుతోనే బంగారు భవిష్యత్తు కలుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఇందుకు గాను విద్యార్థులు కడుపు నిండా తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలలో డైట్ మెన్యూలో మార్పు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన డైట్ మెన్యూను విడుదల చేసింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ జిల్లా ఎస్పీతో పాటు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లు నూతన డైట్ మెన్యూను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లోని వంటగది, స్టోర్ రూమ్తో పాటు తరగతి గదులను అధికారులు సందర్శించారు. వసతి గృహంలోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించి భవిష్యత్తులో బంగారు బాటలు వేయాలని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం డైట్ మెన్యూలో మార్పు చేసిందన్నారు. అందుకు ప్రతి విద్యార్థి విద్యారంగంలో రాణించి ముందడుగులు వేయాలని ఎస్పీ కోరారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కబడ్డీలో రాణించిన విద్యార్థులకు షీల్డ్ మెమెంటోను అందజేశారు. ఈ కామన్ డైట్ ప్లాన్ కాకుండా ఇంకా ఈ ఒకటి SOPs కూడా ఇవ్వడం జరిగింది. మన డార్మెటరీ, మన మెస్కి, మన క్లాస్ రూమ్కి ఎట్లా క్లీన్ చేయించాలా, ఎట్లా అక్కడ హైజీన్ పెట్టాలా, సో ఇక్కడ ఎట్లా బుక్స్ ఎట్లా పెట్టాలా, ఆల్ కైండ్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవసరం ఇప్పుడు పడతాయి, శానిటేషన్స్, క్లీనింగ్స్ ఇప్పుడు చేయాలా, అన్ని SOPs ఇవ్వడం జరిగింది. సో అదే ప్రకారం ఇప్పుడు ఇది నెక్స్ట్ 3 monthsలో ఇది అబ్జర్వేషన్లో ఉంటుంది, ఎట్లా నడుస్తుంది, అదే అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్ బికాజ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ మీ గవర్నమెంట్ ది స్టూడెంట్ హైజీన్ గురించి వాళ్ళ హెల్త్కి చాలా ప్రయారిటీగా పెట్టి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసేది. మద్దూల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు కండ్ల పండుగగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్ర శివార్లోని మద్దూల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు స్వామివారిని ఉత్సవ మూర్తులను సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ కళ్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఆలయం వద్ద
వద్ద భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. తదనంతరం ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజుతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ, వివిధ పార్టీల నేతలు, భక్తులు పాల్గొన్నారు. మన ఎఫ్ఆర్ఓ గారికి, మరి ఎర్రన్న గారికి, శేఖర్ గౌడ్ గారికి, శాంసన్ గారికి, మన అమృతూరు గంగన్న గారికి, ధర్మ గౌడ్, మిగతా మన నవీన్ గౌడ్, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున, శ్రీధర్ గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి మహిళా సోదరుల గ్రామంలో వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. మీకు అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, మీ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో, సుఖ సంపదలతో, మరి పాడి పంటలతో మీరందరూ కూడా ఆనందంగా మీ జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి, మీ పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని మరి మంచి స్థానంలో ఎదగాలని చెప్పి, ఎదిగేటట్టు మరి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ చక్కని అవకాశం, ఈ టెంపుల్ దగ్గర నేను మరి ఎన్నికల్లో దర్పల్లిలో ప్రచారానికి వెళ్ళే ముందు ఇక్కడ ఆగి నిజంగానే ఆ భగవంతుని కోరుకొని మరి ఆశీర్వదించమన్నప్పుడు మరి మీ అందరి దయతోని ఆ భగవంతుడిగా జీవించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మరి అనుకున్నాం అప్పుడు ఆ రోజు ఈ టెంపుల్కి ఏదో ఒకటి చేయాలని. అయితే మొన్న మన రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మరి ఇది పురాతనమైన టెంపుల్, మరి గ్రామ పొరిమేరలో ఉంది. గ్రామస్తులందరూ 7 గ్రామాలకు ఆరాధ్య దైవం ఇక్కడ. మరి ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పినప్పుడు మంత్రి గారు వెంటనే తన సొంత అకౌంట్ల నుండి ఒక 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. అది రైలు ప్రయాణాలలో సెల్ ఫోన్లు చోరీ అయితే ఇక నుండి బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం రైలు ప్రయాణంకి సంబంధించి టికెట్ ఉంటే జీఆర్పీ రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. రైళ్లలో ప్రయాణిస్తూ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రయాణికుల సెల్ ఫోన్లను నిజామాబాద్ రైల్వే పోలీసులు ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. తిరిగి బాధితులకు శనివారం రోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రైళ్లలో టికెట్ ఉండి ఫోన్లు పోగొట్టుకున్న 10 మందికి సిఐఆర్ ద్వారా ట్రేస్ చేసి తిరిగి అందించామన్నారు. ఎవరైనా రైళ్లలో ఫోన్లు పోగొట్టుకుంటే జీఆర్పీ రైల్వే స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. ఈరోజు మాకు అంటే ఈ నెలల మొత్తం మీద ఒక 10 ఫోన్లు మాకు దొరికినాయి. అంటే పోగొట్టుకున్న వాళ్ళు ట్రైన్లలో కానీ ప్లాట్ఫామ్ మీద కానీ అక్కడక్కడ పోగొట్టుకున్న వాళ్ళు మనకు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం వల్ల ఆ అప్లికేషన్ ద్వారా సిఐఆర్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా మేము ఆన్లైన్లో దాన్ని అప్లోడ్ చేసినాము. అప్లోడ్ చేసి దాన్ని బ్లాక్ చేసినాము. ఫోన్ బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ట్రేసబుల్ తెప్పించుకొని ఇప్పుడు ఆ ఫోన్ ఎవరైతే వాడుతున్నారో సిమ్ వేయడం వల్ల మాకు మెసేజ్ వస్తుంది. దాని ద్వారా ఆ పోర్టబుల్ ద్వారా మాకు ఆ మెసేజ్ రాగానే మేము ఇమీడియట్లీ ఆ ఫోన్ ఎక్కడుందో అక్కడ నుంచి వారి దగ్గర నుంచి స్వాధీనపరచుకొని మరి ఈరోజు 10 మందికి ఈ ఫోన్లు అప్పచెప్పడైంది. వాళ్ళ ఓనర్స్ వచ్చారు, వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఫోన్ వాళ్ళకి అప్పచెప్పడైంది. అలాగే మీకు ఎక్కడైనా మీ ఫోన్లు ఎక్కడైనా పోయినచో మరి ఇమీడియట్లీ మా దగ్గర నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఉంటాం మేము, రైల్వే పోలీసు. ఇక్కడికి వచ్చి మాకు దరఖాస్తు ఇచ్చినట్లయితే మేము మళ్ళీ మీ ఫోన్లు కూడా మీకు అప్పచెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.